హాయ్ అందరికీ. నా పేరు అక్షయ్. కరెంట్‌లీ నేను యాగ్నీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, నేను ఇక్కడికి ఈ ఈ కంపెనీలో ప్లేస్ అవ్వడానికి మెయిన్ రీజన్ నేను నెక్స్ట్ వేవ్ అని చెప్తాను. ఎందుకు అంటే నాకొక డ్రీమ్ ఉండింది. వెన్ నేను బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు ఎలాగైనా ఒక మంచి హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి నాకో డ్రీమ్ ఉండింది. సో, డ్రీమ్‌ని చేస్ చేస్తూ ఉండడంలో నాకు కొన్ని ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. దాంట్లో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటంటే నాకు డౌట్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదనమాట. అండ్ ద సెకండ్ ఛాలెంజ్ ఏంటి అంటే ప్లేస్‌మెంట్ సపోర్ట్. మనము ఇప్పుడు ఏదైనా ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యామనుకోండి, మనకి అక్కడ టైం అనేది ఎక్కువ పోతుంది. లైక్ ట్రావెలింగ్‌లో గానియండి, లైక్ పర్ డే 2 అవర్స్ అలా టైం వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనకి ఇది ఆన్‌లైన్ ఉండడం వల్ల మచ్ మోర్ ఫ్లెక్సిబుల్. బికాజ్ మనకి 2 అవర్స్‌లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ అవుట్‌కమ్ మనము గెయిన్ చేసుకోవచ్చు. సచ్ దట్ we can reach our goal much more faster. So this is one of the benefit, and the second benefit which I would like to talk is like sessions అనేవి కొన్ని like నేటివ్ లాంగ్వేజెస్లో ఉండడం వల్ల మనము ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్లో మనకి ఏదైనా అర్థం కాకపోయినా మనం తెలుగు సెషన్స్ ఉంటాయి. సో అందులో కూడా మనం వెళ్ళి ఆ సెషన్స్ అటెండ్ అయ్యి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి సక్సెస్ కోచ్ వాళ్ళ సపోర్ట్. సక్సెస్ కోచ్ వీళ్ళు ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ అనేది ఆన్లైన్ ఉండడం వల్ల కూడా మనకి మధ్యలో ఎక్కడైనా డౌట్స్ కానీ ఎక్కడైనా స్టక్ అయిపోతే మనం లైక్ ఇమీడియట్లీ సక్సెస్ కోచెస్ వీళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సచ్ దట్ వాళ్ళు మనకి మన ఇష్యూ ఏంటో ఫిగర్ అవుట్ చేసి మనకు ఎలాంటి ఇష్యూ అయినా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. నేను కూడా లైక్ నెంబర్ ఆఫ్ కంపెనీస్కి అటెండ్ అయ్యాను. అక్కడ నాకు కూడా రిజెక్షన్స్ అనేవి నేను కూడా ఫేస్ చేశాను. లైక్ కొన్ని కంపెనీస్ నుండి రిప్లైస్ వచ్చేది, కొన్ని కంపెనీస్ నుండి రిప్లైస్ వచ్చేది కాదు. నేను అనుకున్న డ్రీమ్ని నేను ఎలా అయినా చేజ్ చేయాలి కాబట్టి నాకున్నది ఒకటే ఆప్షన్, కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టడం. ఇంకా ఫేజ్ ఎలా ఉన్నా సరే నేనైతే ఆ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ వెళ్ళాను. అలా పెట్టాను కాబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో నేను కూడా మీ అందరికీ అదే సజెస్ట్ చేస్తాను. ఎవ్రీబడి యూ ఆర్ ఫేసింగ్ రిజెక్షన్స్. మీరు ఆ ఆప్షన్ని చూస్ చేసుకోండి, కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టండి. డెఫినెట్లీ మీరు కూడా ఒక మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ కూడా అదే. రిజెక్షన్ ఫేజ్లో నాకు ఇంపార్టెంట్ ఇంకొక ఫీచర్ నెక్స్ట్ వేవ్లో ఏంటి అంటే, నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూజ్ అయింది కూడా. ఏంటి అంటే ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లైక్ అనేది నెక్స్ట్ వేవ్ వాళ్ళు నెక్స్ట్ మాక్ అనే ఒక ఏఐ బాట్ ద్వారా ప్రొవైడ్ చేశారు. సచ్ దట్ మనము ఇంట్లోనే కూర్చొని ఒక ఇంటర్వ్యూ రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనము ఆ నెక్స్ట్ మాక్ అనే ఏఐ బాట్తో మనము అది ప్రాక్టీస్ చేయొచ్చు. సచ్ దట్ వీ కెన్ మేక్ మచ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మచ్ మోర్ ఫ్రీ. సచ్ దట్ మన కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వెన్ వీఆర్ ఫేసింగ్ ఎనీ ఇంటర్వ్యూ. సో నేను ఈ నెక్స్ట్ మాక్ అనే ఫీచర్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాను. దీనివల్లే నేను ఇంటర్వ్యూస్లో ఎక్కువ కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల నాకు ఈ జాబ్ వచ్చిందని చెప్పి కూడా నేను నమ్ముతూ ఉంటాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ నెక్స్ట్ వేవ్లో. ఇక్కడ డౌట్స్ ఎలా సాల్వ్ అవుతాయంటే, ఫస్ట్ మనకి డిస్కషన్ సెక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మనం అక్కడ డౌట్స్ పోస్ట్ చేస్తే ఒక టీమ్ అనేది కంటిన్యూస్గా ఈ డౌట్స్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు. డౌట్స్ అనేవి ఆ డిస్కషన్ సెక్షన్లో ఎలాంటి డౌట్ అయినా సరే నాకు అక్కడ సాల్వ్ అయిపోయేది. ఈవెన్ ఇఫ్ అక్కడ నాకు సాల్వ్ అవ్వకపోయినా ఇంకొక ఆప్షన్ లైక్ లైవ్ సెషన్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. సచ్ దట్ మనం అక్కడ ఏంటి అంటే లైవ్ 1-on-1 మీట్లో మనకు ఒక మెంటర్ ఉంటారు. సో మనం ఎలాంటి డౌట్ అయినా మనం మెంటర్తో డిస్కస్ చేసుకొని లైక్ ఇన్స్టెంట్గా ఇంకా అక్కడికక్కడే అప్పుడే మనకి డౌట్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. ఇలా మనకి డౌట్స్ అనేవి నెక్స్ట్ వేవ్లో సాల్వ్ అవుతూ ఉంటాయి. టాప్ 3 ways ఐ యూజ్డ్ ChatGPT యాజ్ ఎ డెవలపర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే అండర్స్టాండింగ్ కోడ్ స్నిపెట్స్. వేరే వాళ్ళు ఏదైనా కోడ్ రాసినప్పుడు అది మనకు అర్థం కాకపోతే ఆ కోడ్ స్నిపెట్ ChatGPTకి ఇచ్చేసి నేను ఆ కోడ్లో ఉన్న మీనింగ్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకునేవాడిని. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డీబగ్గింగ్ అండ్ బగ్ ఫిక్సింగ్. సో నేను ఏదైనా బగ్స్ ఉన్న కోడ్ని నేను ChatGPTకి ఇచ్చేసి నేను ఇమీడియట్లీ నా బగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బగ్స్ని ఐడెంటిఫై చేసి అవి ఇన్స్టెంట్గా దానికి సాల్వ్ చేసేవాడిని. థర్డ్ పాయింట్ వచ్చేసి ఐడియాస్ ఫర్ ప్రాజెక్ట్స్. నా రెజ్యూమ్లో బెటర్ ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి నాకు ఆ డౌట్స్ ఉండేవి. సో అట్లాంటప్పుడు నేను ChatGPT యూజ్ చేసి ChatGPT నుండి డిఫరెంట్ ఐడియాస్ తీసుకొని అవి నేను ఇంప్లిమెంట్ చేసేవాడిని.